ఏం జరుగుతోందిరా, ఏం జరుగుతోంది అనేది మాట్లాడుకోవడానికి నాకు ఒక్క 5-10 నిమిషాలు టైం ఇవ్వండి. ఈ ఆడియో వీడియో ఎంతసేపు వస్తుందో తెలియదు, కానీ దయచేసి లాస్ట్ దగ్గర చూడండి. మనం డిఫరెంట్ పాయింట్స్ మాట్లాడుకున్నాం దీంట్లో. నంద్యాల డిస్ట్రిక్ట్ నందికొట్కూరులో జరిగినటువంటి దారుణమైన ఘటన. ఇన్నాళ్ళు ఎన్నో రకాల గ్యాంగ్ రేపులు చూసాం. చిన్నపిల్లలు లవ్ చేసుకున్నారు అనుకోవడం చూసాం. 7th క్లాస్ పిల్లోడు టీచర్కి లవ్ లెటర్లు రాయడం చూసాం. 6th క్లాసు పాప 7th క్లాస్ పిల్లోడు ఇంట్లోంచి పారిపోతామని చెప్పడం చూసాం. అన్ని దరిద్రాలు, అన్ని నీచాలు చూసేసాం. ఇప్పుడు కొత్త నీచాలు, కొత్త దరిద్రాలు తయారు మనం అత్యంత దరిద్రగొట్టు జనరేషన్ తయారు చేస్తున్నాం. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దాంట్లో మీది బాధ్యత, నాది బాధ్యత, అందరిది బాధ్యత ఉంది. మన వల్లే అట్ట తయారవుతున్నాయి రానున్నటువంటి జనరేషన్లో. మన వెనక నుంచి పెరుగుతున్నాయి ఆ జనరేషన్లు అన్నీ కూడా మనం తయారు చేసిన అత్యంత దరిద్రగొట్టు సొసైటీ వల్ల, దీనివల్ల అట్ట తయారవుతున్నాయి. 3వ క్లాస్ పిల్ల, ఆ పిల్లని 7వ క్లాసు 6వ క్లాసు చదివే వ్యక్తులు, వయసు ఎంత? 3వ క్లాస్ అంటే 8 ఏళ్ళు పాపం. ఆ పాపకి 12 ఏళ్ళు, వాడికి 7వ తరగతి చదివేవాడికి 13 ఏళ్ళు. వీళ్ళిద్దరూ కలిసి ఆ పిల్లని రేప్ చేసి ఆడుకుందాం రా అని చెప్పి పార్క్కి తీసుకెళ్ళి, మొన్న సండే ఆదివారం రోజు తీసుకెళ్ళి రేప్ చేసి ఆ పిల్లని ఒక కాలువలో పడేశారంటే మీకు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుందో, ఎంత వరుసగా తయారవుతుందో మన బతుకులు, మన జీవితాలు, మన పిల్లలు, మన భావితరాలు. ఈ దేశానికి ఉపయోగపడకపోగా ఒక సుభాష్ చంద్రబోసు, ఒక మహాత్మా గాంధీ వీళ్ళెవరూ పుట్టకపోగా రివర్స్లో సైకో నా కొడుకులు అందరూ పడుతున్నారు. ఒక సద్దాం హుస్సేన్లు, లేకపోతే వీరప్పన్లు, వాళ్ళు బెటర్ ఏమో. వయసు పెరిగిన తర్వాత సర్వనాశనం చేశారు ప్రపంచాన్ని. వీళ్ళేంద్రా నాయన పుట్టి 15 ఏళ్ళు అవ్వాల ఒక్కొక్కడు ఒక పిల్లని చంపేసి రేప్ చేయడం. అంటే రేప్ అంటే తెలుసా వాళ్ళకి? అసలు వాళ్ళకి ఎరక్షన్ వస్తుందా? ఆ పిల్లకి ఆ పిల్ల బాడీలో ఏది ఎక్కడ ఉంటుందో వాళ్ళకి ఏమన్నా తెలుసా? తెలీదు. రేప్ అంటే ఏంటి? ఇక్కడ మొలెస్ట్ చేయడం, ఆ పిల్లని అత్యంత దారుణంగా ఎక్కడ పడితే అక్కడ నొక్కడం, ఎక్కడ పడితే అక్కడ పిసకడం, ఇట్లాంటివి చేసి ఉంటారు. ఆ పిల్ల ఇంట్లో చెప్తానో లేకపోతే ఇంకోటనో బెదిరించడంతో తీసుకెళ్ళి ఆ అమ్మాయిని గొంతు పీసుకి చంపేయడమో లేకపోతే కాలేసి తొక్కడమో, ఆ కంగారులో, ఆ భయంలో ఇది చేసి తీసుకెళ్ళి కాలంలో పడేశారు. అంటే ఒకవేళ వాళ్ళు చేసుంటే, లేదా ఇన్సర్షన్ లాంటివి చేసుంటే, సారీ ఇట్లా మాట్లాడుతున్నందుకు, బట్ తప్పదు మాడాలి. ఇన్సర్షన్ లాంటిది ఏమన్నా వాళ్ళు చేసి రేప్ చేసుంటే, మొలస్ చేసిన రేపే వాళ్ళ ఏజ్కి కానీ చేసుంటే, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందా అనేది మనం భయపడాల్సి ఉంటుంది ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 ఏళ్ల వయసు పిల్లని ఒక 13 ఏళ్ల పిల్లోడు, 12 ఏళ్ల పిల్లోడు అట్లా చూశాడంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఓకే, మన వయసు వాడు ఒక 25 ఏళ్ళోడో ఒక 30 ఏళ్ళోడో చూశాడంటే వాడు పోర్న్ చూస్తున్నాడు, వాడు పీడోఫైలు, చిన్నపిల్లల పట్ల కామ పిశాచి, కామ ముండా కొడుకు అని వాడిని ఎట్లా మార్చానో ఆలోచిస్తాం. 12 ఏళ్ల వయసు వాడు అట్లా చూస్తున్నాడంటే ఆడికి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా ఇన్ని థాట్స్? 12 ఏళ్ళ పిల్లోడు పోనీ టీచర్ని అట్లా చూసాడు, టీచర్ లవ్ లెటర్ రాశాడు అంటేనే చాలా భయంకరమైన, చాలా దారుణమైనటువంటి బూత్ అది. దీన్ని ఎట్లా చూడాలి? దీన్ని బూత్ అనాలా, దారుణం అన పదాలు లేవు. నీచం అనే పదం అసలు సరిపోద్ది దీంట్లో. దీని నుంచి ఎట్లా వర్ణించాలి, ఎట్లా వివరించాలో కూడా నాకు అర్థం కావట్లా. ముచిమర్ల కాలువ అనేసి ఒకటి ఉంది నందికొట్కూరులో. ఆ ఏరియాలో ఆ పిల్లని తీసుకెళ్ళి ఆడుకుందామని చెప్పేసి చంపేసి ఆ కెనాల్లో పడేస్తే నైట్ అంతా వెతుక్కున్నారు. ఏమైపోయింది పాప, ఏమైపోయింది? వెంటనే పోలీసులకి వాళ్ళు సమాచారం ఇస్తే లోకల్ ఎంపీలు వచ్చారు, అందరూ వచ్చారు. ఇన్వెస్టిగేషన్ బలవంతంగా ప్రెజర్ చేసి స్టార్ట్ చేయించారు. స్నైఫర్ డాగ్స్ని తీసుకొస్తే, స్నిఫర్ డాగ్స్ నా బొంద, అవి తీసుకొస్తే అవి వెళ్ళి కెనాల్ దగ్గరికి ఆగేట. అప్పుడు ఆ పిల్ల లాస్ట్ టైం ఎవరితో చూశారు ఏంటి అంటే, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇట్లా ఈ పిల్లలతో చూశాను ఆడుకుంటుంది అంటే, అప్పుడు వాళ్ళని గట్టిగా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పినటువంటి దారుణమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, 4 కుర్రాళ్ళు పిల్లలు వాళ్ళని తీసుకెళ్ళి అందులో 2 ఈ పిల్లని ఇట్లా చేసి అందులో పడేస్తే ఆ కాలువలో ఇప్పటికీ కూడా ఆ శరీరం దొరకల. మేబీ ఈ వీడియో చేసేసరికి దొరికితే బాగుండు, కానీ ఇప్పటికీ ఆ శరీరం దొరకపోయినటువంటి దారుణమైన పరిస్థితి. దీనికి ఎన్ని కారణాలను ఎతుకుతారు? సింపుల్గా ఒకటి చెప్పేస్తారు కొంతమంది. ఫోన్లు ఎక్కువ వాడుతున్నారు, పోర్న్ ఎక్కువ చూస్తున్నారు. కాదు, అదొకటే కాదంటున్నా, అది రూట్ కాజెస్ చాలా ఉంటాయి. దీనికి ఎన్నో రూట్ కాజులు ఉన్నాయి. మన పిల్లలు, మన భావితరాలు అత్యంత నీచంగా తయారవడం వీళ్ళు చేశారు. ఇంకొంతమంది చేయట్లేదేమో. వాళ్ళ బుర్రలో ఎంత దారుణం ఉందో, వాళ్ళ బుర్రలో ఎన్ని దరిద్రాలు పోగి ఉన్నాయో, వీళ్ళు వాటిని బయట ఎగ్జిక్యూట్ చేశారు కాబట్టి వీళ్ళు ఈరోజు మనకు కనపడుతున్నారు. ఇంత దారుణంగా ఒక మనిషిని నోరు మూయించి చంపేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రేప్ సంగతి పక్కన పెడితే, ఒక మనిషిని, ఒక చిన్న పిల్లని గొంతు నులిమి చంపేయచ్చు అనేది వాళ్ళకి ఎక్కడి నుంచి నేర్పిస్తున్నారు మనం?
టీవీ ఫస్ట్ నుంచి మనకి మన దరిద్రగొడ్డి జనరేషన్ని నాశనం చేసింది, మన తర్వాత జనరేషన్లో టీవీ. నేరారు ఘోరాలు అంటే ఎప్పుడుదో ప్రోగ్రామ్ అనుకోవచ్చు మీరు. అలాంటి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ని టీవీలో ఏమాత్రం సెన్సార్ లేకుండా చూపించడం, దాన్ని పిల్లలకి చూపించకూడదనే బేసిక్ సెన్స్ టీచర్లు పేరెంట్స్కి చెప్పరు. పేరెంట్స్కి మామూలుగానే ఐడియా ఉండదు. ఎవడు గోల్లో ఆడు ముందు ఆడు పెళ్ళంతో వెళ్ళి రూమ్లో సెక్స్ చేయాలి. పిల్లలు బయట ఏం చేస్తున్నారు వీడికి అనవసరం. సో వాళ్ళ ఫోనుల్లో నా మేనకోడళ్ళు నా మేనల్లుళ్ళ విషయంలో నేను వింటున్న కంప్లైంట్లు వింటే మీకు పిచ్చెక్కిపోద్ది. అసలు అందరూ అట్లాగే ఉన్నారు. నా ఫ్రెండ్స్తో కలిసినప్పుడు అదే డిస్కషన్. ఒరే మా అన్నయ్య కూతుర్ల విషయంలో ఎట్లా అవుతుందిరా, మా అన్నయ్య అబ్బాయిల కొడుకుల విషయంలో ఎట్లా అవుతుందిరా, నా మేనకోడళ్ళ విషయంలో ఎట్లా అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు నాతో మాడే నా ఫ్రెండ్స్ అమ్మాయిల అబ్బాయిల నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ ఇవే. వాళ్ళు వీడికి అలవాటు పడుతున్నారో తెలియదు, వాళ్ళు ఎటువంటి పార్న్ చూస్తున్నారో తెలియదు. ఆడపిల్లలు అబ్బాయిలతో అబ్బాయిలు అమ్మాయిలతో నైట్ స్టడీస్ అని చెప్పి ఇదంతా తప్పు కాదు, మేము కూడా చేసాం. ఇది నేను అనేది మైనర్స్ గురించి మాట్లాడుతున్నాను. నేను మేజర్స్ గురించి, మేజర్ తర్వాత మీ ఇష్టం, మీరు రోడ్ల మీదకి వెళ్ళి గెంతులేయండి, దోలెక్కి చచ్చిపోండి, మాకు అనవసరం. మైనర్స్గా ఉన్నటువంటి పిల్లల్ని మనం కంట్రోల్ చేయడం అనేది మన చెయ్యి దాటిపోయేటువంటి ఒక దరిద్రగొడ్డి సొసైటీని తయారు చేసాం. వాళ్ళ ఫోన్లలో పార్లు చూస్తున్నారో తెలియదు. స్నాప్చాట్ వచ్చిన తర్వాత చిన్న పిల్లలు 13, 14 ఇయర్స్ ఏజ్, 12 ఏజ్ పిల్లలు చాటింగ్లు చేసుకున్నారు. స్నాప్చాట్లో వాళ్ళు ఏం పంపించుకున్నారో తెలియదు. మీరు ట్విట్టర్లో స్టఫ్ అకౌంట్లు చూస్తే దాని నిండా కూడా టీనేజ్ పిల్లలు బట్టలు ఇప్పినటువంటి స్నాప్చాట్ వీడియో రికార్డింగ్స్. స్నాప్చాట్లో స్క్రీన్ షాట్ తీసి తెలిసిపోద్ది కదా, స్క్రీన్ రికార్డర్లు చేసి దాన్ని ఒకరికొకళ్ళు అబ్బాయిలు షేర్ చేసుకోవడం. అయితే అమ్మాయిలు ఏం తక్కువ తెలియదు. అమ్మాయిలు కూడా ఇక్కడ జెండర్ ప్రాబ్లం కాదు, ఏజ్ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాను నేను. స్నాప్చాట్లో జరిగే పర్సనల్ థింగ్స్ని వాళ్ళు షేర్ చేసుకుని ఇంకాస్త ఏజ్ పెరిగితే 18, 19 వస్తే ఓయే రూములు ఎమ్మటి పట్టడం. స్వేచ్ఛ అనేటువంటి హెడ్డింగ్ కింద సర్వనాశనం చేసి అవతల పడేశారు పేరెంట్స్ కూడా. వాళ్ళని ముఖ్యంగా నాశనం చేసింది సొసైటీ. ఒక రకమైనటువంటి టీవీ ఛానల్స్లో వచ్చేటువంటి ప్రతి అంశాన్ని చూపించారు. సినిమాల్లో ఏ రకమైన సెన్సార్ లేకపోవడం, ఏ సర్టిఫికేట్ ఉన్న నాకు సిగ్గులే నా కొడుకులు నిజంగా అలా వీడియోలు వింటున్నారో లేదు తెలియదు, కానీ నా ఫ్రెండ్స్ కొంతమంది యానిమల్ సినిమాకి నా కొడుకుని తీసుకెళ్ళొచ్చని అడిగిలో ఉన్నారు నన్ను. అసలు ఎందుకు అడుగుతారు ఆ క్వశ్చన్ అర్థం కదా. ఐమ్ వెరీ సారీ, నా ఫ్రెండ్స్ నేను తిట్టుకుంటున్నా ఈరోజు. ఒకళ్ళు కాదు, దాదాపు 12-13 మంది అడిగారు యానిమల్ సినిమా నా కొడుకుని తీసుకెళ్ళి. దానికి ఏ సర్టిఫికేట్ ఉందో చూడరా ఫస్ట్ నువ్వు. దానికి ఏ సర్టిఫికేట్ ఉంది, ఏ సర్టిఫికేట్ అంటే ఏంటి, యూబైఏ అంటే ఏంటి, యూ అంటే ఏంటి అని తెలుసుకుని దాన్ని బట్టి నువ్వు అసలుకో. దానికి నన్ను ఎందుకు అడుగుతున్నావు? సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా టీవీలో ఆ సినిమాని డిస్ప్లే చేసేటప్పుడు చేయాల్సినటువంటి సెన్సార్లు ఏమీ చేయవు. ఇవన్నీ చిన్న విషయాల్లో అనిపిస్తాయి మనకి. వాళ్ళ మెదడుల్లో అంత చిన్న వయసుల్లో టీవీలో చూసే క్రైమ్ ప్రోగ్రాము, సినిమాల్లో వచ్చేటువంటి థింగ్స్, తాము ఇష్టపడేటువంటి హీరోలు చేసేటువంటి చర్యలు, ఇవన్నీ చాలా చిన్నవిగా, చాలా నార్మల్గా. నేను ఒక మేజర్ అంటే ఏంటి, మైనర్ అంటే ఏంటి, వయసు చిన్నప్పుడు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, మేజర్ తర్వాత ఆడికి వచ్చే హక్కులు ఏంటి, అంతకుముందు ఆడు ఉండాల్సిన ఆ పిల్లోడు ఉండాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవేమి మనం ఎక్కడ స్కూలింగ్ నుంచి నేర్పారు. ఈ స్కూల్లో ఏ స్కూలు కూడా ఈరోజు సెక్స్ ఎడ్యుకేషన్ సంగతి పక్కన పెట్టండి, సెక్స్ ఎడ్యుకేషన్ దాకా వెళ్ళక్కర్లా బొంగు. కనీసం రోడ్డు దాటం గురించి నేర్పిన వాళ్ళు మేజర్ అంటే ఏంటి, మైనర్ అంటే ఏంటి, ఒక ఆడపిల్ల బాడీ ఎట్లా ఉంటుంది, ఒక మగపిల్లడి బాడీ ఎట్లా ఉంటుంది, సెక్షువల్ ఆర్గన్స్ ఏంటి, అవి ఎట్లా పనిచేస్తాయి, వాటిని ఎట్లా ప్రైవసీ కాపాడుకోవాలనేది ఎన్ని స్కూల్స్ నేర్పిస్తున్నాయి ఈరోజు? గవర్నమెంట్ స్కూల్స్ నేర్పిస్తున్నాయా, ప్రైవేట్ స్కూల్స్ నేర్పిస్తున్నాయా? ఊరికి 100 స్కూల్స్ ఉంటే ఒక్క స్కూల్ నేర్పిస్తుందేమో అంతే. విజయవాడ లాంటి ఊళ్ళో 100 స్కూల్స్ ఉన్నాయనుకోండి, 100 ఏంటి 500 ఉంటాయి. 500లో ఒక 5 స్కూల్స్ నేర్పిస్తాయేమో. మిగతా 450 పరిస్థితి ఏంటి? ఎవరు నేర్పించట్లా. ఈ సిస్టమ్ని నేను తప్పుపడతా ప్రతిదానికి. ఆ తర్వాత సొసైటీ అనేది అన్ని థింగ్స్ని నార్మలైజ్ చేసేసి, జనరలైజ్ చేసేసి రానున్నటువంటి తరాలను అత్యంత చండాలంగా తయారు చేసింది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. చిన్నప్పుడు నోట్లో ఫింగర్స్ పెట్టుకొని ఇట్లా పక్కకు పెట్టి, ఫింగర్స్ ఇంట్లో అని పక్కకు పెట్టి, అంటే లిప్స్కి కింద ఫింగర్స్ పెట్టి పక్కకు లాగి, పార్క్లో నాకు రబ్బర్ దొరికింది అని అనరా అనేవాళ్ళు. అట్లా లాగి అంటున్నప్పుడు పార్క్లో నాకు లవర్ దొరికింది అని వచ్చేది. అంటే లవర్ దొరికింది అని వచ్చేది. లవర్ అనే పదం పెద్ద బూతు మా చిన్నప్పుడు. అట్లాగే ఉండాలి ఇప్పుడు నేను చెప్పట్లా. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి జస్ట్ ఎంత నా చిన్నప్పుడు అంటే 30 ఏళ్ళ క్రితం సంగతి, పోనీ 25 ఏళ్ళ క్రితం. 25 ఏళ్ళ తర్వాత ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ వచ్చేలాగా తయారైద్ది ప్రపంచం. 25 ఏళ్ళ తర్వాత ఇంకా బెటర్ సేఫ్టీ రావాలి, బెటర్ నార్మ్స్ రావాలి, బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి, బెటర్ అవేర్నెస్ రావాలి జనాల్లో. కానీ రివర్స్లో ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి దరిద్రగొట్టు సమాజాన్ని తయారు చేసుకుని బతుకుతున్నాం. లవర్ అనే పదం పొరపాటున నాలికని ఇట్లా అన్నప్పుడు నోట్లోంచి వస్తే భయపడి వణికిపోయి అమ్మో నేను ఈ పదం అనేసానా అని వణికిపోయే సిచ్యువేషన్ నుంచి ఈరోజు
చిన్న పిల్లల్ని రేప్ చేసి చంపేసి కెనాల్లో పడేసేంత దుర్మార్గపు భావితరాలను తయారు చేసే దరిద్రగొట్టు బతుకుల్ని అసలు ఇలా న్యూస్లు చూడాలంటేనే చాలా జుగుప్సాకరంగా ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.